హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 48,031లో ఉంటే నిఫ్టీ 22,651 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మార్కెట్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. ఇది ఏది స్ట్రాంగ్ అని చెప్పేసి మనమైతే చూద్దాం. అటు అడ్జస్ట్మెంట్ ప్రకారం అయితే కాల్ స్ట్రాంగ్ అయితే ఉంది. కాల్కి అయితే మనమైతే చూసారు కదైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా కాల్ను లోలో బై చేసేందుకు ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాల్ను లోలో బై చేస్తే ఇప్పటికి కూడా ఛాన్సెస్ ఉంది. నేనైతే ఎక్స్పెక్టేషన్ అయితే 48,132 రోజు అప్సైడ్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. డ్రాప్ అయినా కూడా మళ్ళీ ఒకసారి రిట్రేస్ అయిపోయి మళ్ళీ అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అందుగురించి ఎప్పుడైతే కాల్ లోకి వస్తుందో అప్పుడైతే తీసుకోండి. పొజిషన్స్ మాత్రం తీసుకుంటే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే దీని మనం నిఫ్టీ మనమైతే ఇండికేషన్స్ యాడ్ చేసి అయితే దాని యొక్క వ్యూ అయితే చూద్దాం. దీని అయితే తీసేసి ఫర్దర్గా మనం ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ ఆటో ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని కూడా యాడ్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దీన్ని అయితే ఈరోజు ఇప్పుడు ఏమవుతుందంటే కాల్కి అయితే ఛాన్సెస్ ఉంది. కాల్ను లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే కంప్లీట్గా అప్సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి డ్రాప్ అయిపోయి మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ పోవడానికి మాత్రమే మూవ్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్కి వస్తుందో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ అప్సైడ్కి పోతుంది. 48,300 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. 47,800 నుంచి వెళ్ళి 47,800 మీరు ఒక రిస్క్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం ఫర్దర్గా అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. కేర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక 6 మంత్స్ మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ అయితే చేయండి. 6 మంత్స్ ట్రేడింగ్ అయితే కంప్లీట్గా కాల్ అయితే ఇక్కడ మంచి మూమెంట్ అయితే ఉంది. ఒకసారి మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ నుంచి డ్రాప్ అయిపోయి మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ మూవడానికి ఛాన్సెస్ ఉంది. 22,640 నుంచి వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ అప్సైడ్ మూవ్ అవుతుంది. అందు గురించి అని మీరు ఎవరైతే పిఈ సైడ్ ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు మీరు కంప్లీట్గా ఒకసారి ఛాన్సెస్ ఇస్తుంది. కొంచెం ఇక్కడ అయినప్పుడు మాత్రం మీరు కంప్లీట్గా పిఈని ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా మీరు పుట్టు కాలు అని చెప్పేసి, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మాత్రం ఎలాంటి రిస్క్లు అయితే చేయొద్దు. ఏదైతే మనమైతే ఒక్క లాట్ మీరు తీసుకొని మీ అంటే మీరు చూసుకోవాలి. ఒక లాట్ అంటే ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. అందు గురించి అని ట్రేడింగ్ అయితే అందు గురించి అని 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఎప్పుడైతే మీరు కంప్లీట్గా నేను ట్రేడింగ్ చేయొద్దు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికైనా ఎవరైతే లాస్లోనో మీరు ఆపేయండి. ట్రేడింగ్ చేయడం అయితే కంప్లీట్గా ఆపేసేసి ఒక 6 మంత్స్ మాత్రం పేపర్ ట్రేడింగ్ చేయండి. మీ స్ట్రాటజీ కరెక్ట్ అయితే ఏదో ఒక స్ట్రాటజీ ఒక ఇండికేటర్ యూజ్ చేస్తారా, మీరు ఒక ప్రైజ్ యాక్షన్ యూజ్ చేస్తారా, లేకపోతే మీరు ఏమనుకుంటారో దాని ప్రకారం 6 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే 90% పీపుల్ అనేది ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నారు. 90% మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిట్ అయితే ఉంటున్నారు. ఈ 10%లో మీరు ఉండాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి మొత్తం ఆలోచించుకోండి. అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ అయితే ఆఫ్ చేయండి. ఇది ఒక నా యొక్క మీరు మీరు ఏమైనా అనుకోండి, కంప్లీట్గా మాత్రం మీరు ట్రేడింగ్ అయితే ఆఫ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ అయితే కాల్ అయితే స్ట్రాంగ్ అయితే అయింది. ఎందుకంటే ఒక పెద్ద ఇండికేటర్ మాత్రం పడ్డది. ఇట్లా పడ్డప్పుడు మళ్ళీ ఒకసారి రిట్రేస్ అయిపోయి మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ రకంగా పడ్డప్పుడు లైట్గా ఇక్కడ డ్రాప్ అయిపోయి మళ్ళీ కూడా పైకి అప్సైడ్ వెళ్తుంది. మళ్ళీ తర్వాత 22,700 వరకు అయితే వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఓకే, మీరైతే పుట్టు సైడ్ ఉండి లాస్ అయితే అంటే మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు కాల్ సైడ్ ఉన్నారా పుట్టు సైడ్ ఉన్నారా కామెంట్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్ ఉన్నారా లాస్ అయినా కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరైతే కంప్లీట్గా ఈ ట్రేడింగ్ మాత్రం ఒక 6 మంత్స్ అవాయిడ్ చేసి పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. మీరు ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.